ఆ రోజున కూడా అభిప్రాయంగా ఉండుంటే అది అలో చేసి ఉండకూడదు, చేశారు. దాన్ని అక్కడ వరకే పరిమితం చేయకుండా ఇప్పుడు ఆ రోజున మీరు డెఫినెట్గా యూనివర్సిటీ లోపల కూడా కొంత వైఎస్ఆర్సీపీ అనుకూల నిర్ణయాలు జరిగి ఉండొచ్చు, రెండు చోట్ల జరిగాయండి. ఏయూలోనూ జరిగింది, అలాగే ఎస్వీలో కూడా జరిగింది. అక్కడ కొంచెం డిస్టర్బెన్స్లు ఎక్కువ ఉన్నటువంటి యూనివర్సిటీలు అవి రెండు. రెండోది వైజాగ్ అంటే ఏయూకి సంబంధించినటువంటి విషయం ఏంటంటే అక్కడ క్యాపిటల్ తీసుకొస్తాము అనేటువంటి ఒక అభిప్రాయం యూత్లోకి పంపు చేయడం ద్వారా కొంత అనుకూలమైనటువంటి వాతావరణాన్ని యూనివర్సిటీలో క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. వీటిని పొలిటికల్గా ఎలా వాడుకోవాలి అనే దానిలో మళ్ళీ కన్ఫ్యూజన్ కూడా అయిపోయారు వాళ్ళు. ఆ కన్ఫ్యూజన్ కనిపించింది మనకు ఎన్నికల సందర్భంగా కూడా. ఇప్పుడు వీసీల మీద దృష్టి పెట్టడం అంటే ఇవన్నీ ఎలా ఎలవ్ చేశారు అని మందలించి వదిలేస్తే ఓకే, మందలింపు కాకుండా మీరన్నట్టుగా బెదిరింపులు అలాగే ఈ విగ్రహ తరలింపులు కూడా బలవంతంగా జరిగినాయనేది బయటకు వచ్చిన విషయం. అది ఆఫీస్ నుంచి పొలిటికల్ ఇది ఇక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతో బయటకు పంపిస్తున్నామని ఒక ప్రకటన వచ్చినప్పటికీ అవి కూడా బెదిరింపుల్లో భాగంగానే వచ్చాయి అనేది. రైట్. కాబట్టి పొలిటికల్గా బెదిరించటము అలాగే మీ మీద రకరకాల దాడులు జరుగుతాయి అని చెప్పడం ఇది డెఫినెట్గా ఖండించవలసిన అంశమే. ఎవరైనా గెలిచిన దగ్గర నుంచి కూటమి ఏపీలో గెలిచిన దగ్గర నుంచి కక్ష సాధింపు చర్యలు జరిగినాయి అనేది వైఎస్ఆర్సీపీ చాలా బలంగా చెప్తోంది. దాడులు జరిగినాయి. విజయవాడలో న్యాయస్థానం లోపలే అంటే కాంపౌండ్ లోపలే ఒక దాడి జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్త మీద దాడి చేయటం అనేది విజయవాడ కోర్టు భవనాల సముదాయం ఆ లోపలే జరిగింది. ఆ వ్యక్తి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవటం ఇవన్నీ చూసాం మనం. అయితే రాయలసీమలో పర్టికులర్గా కర్నూలు జిల్లాలో మాత్రం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం మీద దాడి చేసినటువంటి సందర్భం కూడా చూసాం. అయితే జరిగిన దాడుల్లో మేజర్ దాడులు టీడీపీ నుంచి జరిగినాయి. ఇది డెఫినెట్గా కక్ష సాధింపు చర్యలుగానే పరిగణించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక సమాధానం టీడీపీ ప్రాపర్గా చెప్పాలంటే కొంచెం కన్ఫెసివ్ టోన్లో వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దాడి ప్రతి సమాధానం కాదు. ఒకవేళ అలాంటివైనా జరిగితే మేము సరిదిద్దుకుంటాం. అంటే ఇది అవతల పార్టీకి అవకాశం కల్పించడంగా చూడాలి పొలిటికల్గా కూడా. అంటే వేసే ప్రతి అడుగుని రాజకీయంగా చూడాలి. ఈ అడుగు వేయటం వలన అవతల పార్టీకి వచ్చేటువంటి మైలేజీ ఏమిటి, బలం ఏమిటి, వాళ్ళు ఆర్గ్యూ చేయడానికి ఒక పాయింట్ ఇస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర అనే కార్యక్రమం తీసుకోవటానికి ఒక ప్రాతిపదికని కల్పించింది తెలుగుదేశం పార్టీగానే భావించాల్సి ఉంటుంది. అందుకని మీరు అవతల వాళ్ళకి అస్త్రశస్త్రాలు స్పేస్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. డెఫినెట్గా దీనికి సంబంధించి ఇమ్మీడియట్ ఫస్ట్ దాడి జరిగినప్పుడే కూర్చోబెట్టి మాట్లాడి ఉండాల్సింది. ఒక నెగిటివ్ మాట వచ్చేసింది టీడీపీ నుంచి. అంటే కార్యకర్తలు కొంచెం ఉత్సాహంలో ఉంటారు ఈ టైంలో, ఇంత విజయం చూసి ఆ ఉత్సాహం మీద నీళ్లు చల్లటం సరైందేనా అని చెప్పి 2-3 నాయకులు మాట్లాడారు. ఇది కూడా బ్యాడ్ ఇంపాక్ట్ ఇచ్చింది. దాంతోపాటు ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు తాలూకా వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది చాలా నెగిటివ్. అంటే అవతల వాళ్ళకి మాట్లాడటానికి అవకాశం కల్పించింది. ఇవి ఆపుకోవాలి, ఇవి పరిహరించుకోవాలి, ఇవి అయితే ఒకటి అంటే ఈసారి ముఖ్యమంత్రి అయితే కొంచెం సీరియస్గానే ఉన్నారు. నిన్న కూడా ఆయన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి ఆవిడ అక్కడ టోల్ గేట్ దగ్గర పోలీసులతో వ్యవహరించిన తీరు మీద నేరుగా అడిగారు, ఆయన వివరణ అడిగారు ముఖ్యమంత్రి. సో ఇలాంటివి ఏంటంటే మంత్రుల బాధ్యత పెంచేందుకు పనికి వస్తాయి. ఇదివరకు అటువంటి వ్యవస్థ లేదు. అలా జరిగిందా అని వాళ్ళకి స్పెషల్ అప్రిసియేషన్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో. మినిస్టర్స్కి దాడి చేశారా, ఇంకాస్త ఎక్కువ దాడి చేయండి అన్నట్టు. అంటే వెర్బల్ కావచ్చు సపోర్టు, లేకపోతే మోరల్ సపోర్ట్. వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అప్పుడు. పేరుని నాని దగ్గర నుంచి మొదలుపెట్టి గౌరవప్రదంగానే మాట్లాడేవాడు. కొడాలి నాని దగ్గర ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది. ఆయన అవతల వాళ్ళని తన టోన్లో మాట్లాడటం ద్వారా
చాలా ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసేవాడు. అవును. అది ప్రమాదంగా